నందికొట్కూరు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సీనియర్ నాయకుడు మాన్ల శివానందరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం 3 కోట్లతో కొత్త బస్టాండ్ నుంచి శ్లోకా స్కూల్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. తానున్న రోజుల్లో పట్టణ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని వారు స్పష్టం చేశారు. आजंगो कृष्णरक्तमेधसनन्मातरं पुनः पितरं च प्रयं शुभः ॐ मथा यो वेदादोस्वरः करोक्तो वेदान्ते च कृष्णः तस्य कुण्डलेन परस्य महेश कर्पूरमङ्गलानं श्रीराजनन्द्रशयामि श्रीराजनन्द्रसुखादमणियं समर्पयामि नमस्करोमि रत्नमेधसनन्मातरं पुनः पितरं च प्रयं ॐ सत्योजातं प्रपद्यामि सत्योजाताय वै नमो नमः भवे भवेनादभवे भवस्तु मां भगवद्भवाय नमः वायुदेवाय नमः आदेष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमस्काराय नमः करविघ्नाय नमः परमकरणाय नमः पराय नमः परब्रह्माय नमस्ते గిత్తా జయసూర్య గారికి అందరికీ నమస్కారాలు. మీరు ఎప్పటికైనా సరే అభివృద్ధి జరగాలంటే అది తెలుగుదేశం టైంలోనే జరుగుతుంది. 2014 నుంచి 19లో ఎంతో కష్టపడి అప్పట్లో ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేవ్వండి, కేఎల్ఎన్ రెడ్డి గారు అయితేనేవ్వండి, ఖచ్చితంగా ఒక 3 నెలల లోపల 2 నెలల లోపలనే ఈ కాంట్రాక్టర్ కూడా ఇన్నే ఉన్నాడు కంప్లీట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ శివానందరెడ్డి సార్ గారికి, అలాగే నందికొట్కూరు పట్టణంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రతి కార్యకర్తకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ శంకుస్థాపన అంకితం కావాలని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన పట్టణానికి పట్టినటువంటి ఎన్నో కాలం నుంచి మన ట్రాఫిక్ సమస్యలతో ఎదుర్కొన్నాం. 2014 నుంచి 19 వరకు ఆనాడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సహాయ సహకారాలతో అప్పుడున్నటువంటి ఇన్ఛార్జ్ మాండ శివానందరెడ్డి సార్ గారు మనకు ట్రాఫిక్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి వైండింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత అది ఎక్కడేసిన గొంగటి అక్కడే ఉన్నట్టుగా ఉంది. మళ్ళీ ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు 2024లో ఏర్పడినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పరుగులు పెట్టిస్తూ, అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి పరిశ్రమలు కావచ్చు, మౌలిక వసతులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తూ ఈరోజు రాష్ట్రము అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ముఖ్యంగా మన పట్టణాన్ని చూసుకున్నట్లయితే ఎప్పుడూ ఉన్నటువంటి పాత బిల్డింగ్స్, ఎప్పుడు ఉన్నటువంటి రోడ్స్ అంతా కూడా మనము తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ వదిలేసినటువంటి గొంగడి అక్కడే ఉంది. ఈరోజు మళ్ళీ పట్టణానికి ఒక నూతన ఒరవడితోని ఈ పట్టణానికి దాదాపు 3 కోట్లతో పీపీఎస్ ఎల్ఆర్ కింద ఈ రోడ్డు వైండింగ్ సంబంధించి కొత్త బస్ స్టాండ్ నుంచి శ్లోక స్కూల్ వరకు డివైడర్స్, సెంట్రల్ లైటింగ్ తోని పనులు ప్రారంభిస్తున్నాం. ఇంకా దీన్ని ఎక్స్టెన్షన్ చేయాలని చెప్పేసి కూడా గవర్నమెంట్కు రిప్రజెంటేషన్ జరుగుతుంది. ఎందుకంటే మనము మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి తీసుకురావాలనుకుంటున్నాం, అది కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ పెడుతున్నాం. మళ్ళీ శ్లోక స్కూల్ నుంచి కూడా మనం 340C వరకు కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి లెటర్స్ అన్ని కూడా ప్రిపేర్ చేసి పెట్టడం జరిగింది. ఈ మన రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ గారు కూడా స్పందించి మీ నందికొట్కూరు పట్టణం ఎప్పటి నుంచో అలాగే ఉంది, ఖచ్చితంగా దీన్ని మనం అభివృద్ధి చేయాలని చెప్పేసి వారు కూడా పట్టుబట్టి మనకు నిధులు ఇవ్వడం జరుగుతుంది. క్లీనింగ్ కానివ్వండి, ఏ దానికి కూడా ఎటువంటి డోకా లేకుండా మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతో అన్ని పనులు కూడా కంప్లీట్ చేస్తాం. సంబంధించినటువంటి ఫండ్స్ ఏదైనా సరే ఇమీడియట్ గా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని శరవేగంగా కంప్లీట్ చేసి ఉద్యోగాలు ఇక్కడే ఉన్నారు. సెంట్రల్